నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సున్నితంగా ఉండడం, మాట తీరు, ప్రవర్తన అన్నీ సౌమ్యంగా ఉండడం మన భారతీయ స్త్రీలకు పెట్టని అలంకారం. కానీ ఇప్పుడు అదే వారి ఎదుగుదలకు అడ్డుపడుతుంది అంటున్నారు పరిశోధకులు. అవసరమైనప్పుడు, మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు కూడా స్త్రీలు పెదవి విప్పడం లేదట. లోపల ఉన్న భయం వలనైతేనేమి, చుట్టూ ఉన్న పరిస్థితులు వారికి అనుకూలంగా లేకపోవడం వలనైతేనేమి మహిళలు ముందుకు వెళ్లలేకపోతున్నారట. చట్టాల దృష్టిలో ప్రతిభను ప్రదర్శించే విషయంలో స్త్రీ పురుష భేదం లేదు. మారుతున్న ప్రపంచంలో ఈ తేడా క్రమక్రమంగా పోతుంది. కానీ స్త్రీలలో సంప్రదాయంగా వస్తున్న అపోహలు మాత్రం చెరిగిపోవడం లేదు. అయితే ఇది బయటకు కనిపించడం లేదు. మనసుల్లో అంతర్గతంగా ఉండడం వల్ల మహిళల అభివృద్ధికి అడ్డుగోడగా మారింది. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం వచ్చేసాము మూసాపేటలో ఉన్న మేఘనాస్ బ్యూటీ క్లినిక్కి. మరి మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు. మరి శోభారాణి గారు ఈరోజు సౌందర్యానికి సంబంధించి మనకి ఏం చెప్పబోతున్నారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే శోభారాణి గారు. రాజేశ్వరి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మరి ఈ రోజు సకులకి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు సకులందరికీ సౌందర్యానికి సంబంధించి మంచి హెయిర్ స్టైల్ పరిచయం చేయబోతున్నాను. సో ఇది ఎటువంటి హెయిర్ స్టైల్స్ అంటే ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫ్రెంచ్ రోల్స్ హెయిర్ స్టైల్ అన్నమాట. ఇవి చక్కగా రోల్ చేస్తూ రావాలి. కొంచెం నీట్గా, స్లోగా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈజీగా ఉంటుంది. ఓకే, సో హెయిర్ స్టైల్ పేరు ఫ్రెంచ్ రోల్స్ అండి. మనం మామూలుగా తింటున్నప్పుడు స్ప్రింగ్ రోల్స్ ఇలాంటివి అయితే బాగా వినుంటాము. ఫ్రెంచ్ రోల్ అనగానే హెయిర్ స్టైల్లో సింగిల్ గా అనేది ఒకటి మనకి జనరల్ గా తెలిసిందే. కాకపోతే రోల్స్ అంటున్నారు కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఈ హెయిర్ స్టైల్ ఎటువంటి డ్రెస్సింగ్ కి బాగుంటుంది అంటారు? ఇది అన్నిటి మీదకి బాగుంటుంది. ఈవెన్ జీన్స్ అవ్వచ్చు, వెస్టర్న్, లైక్ ఏదైనా సరే బాగానే ఉంటుంది. ఓకే, అటు శారీస్ మీద కానీ ట్రెడిషనల్ గా, వెస్టర్న్ గా ఎట్లన్నా బాగుంటుంది. ఎటువంటి ఒకేషన్స్ వేసుకుంటే ఇది బాగుంటుంది అంటే క్యాజువల్ గానా, పార్టీ వేర్ లానా? ఇది పార్టీ వేరే, క్యాజువల్ కాదు, పార్టీ వేరే. కాకపోతే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ హెయిర్ స్టైల్ వల్ల వాల్యూమెట్రిక్ తక్కువగా ఉన్నా సరే ఎప్పుడైతే ఈ ఫ్రెంచ్ రోల్స్ వేస్తామో కొంచెం వాల్యూమెట్రిక్ గా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఓకే, అండ్ ఎటువంటి హెయిర్ టెక్స్చర్ కి ఈ హెయిర్ స్టైల్ బాగా సూట్ అవుతుంది అంటారు? ఇది నార్మల్ నుంచి సిల్కీ హెయిర్ వరకు బాగుంటుంది. నార్మల్ నుంచి సిల్కీ హెయిర్ వరకు బాగుంటుంది. ఓకే, అలాగే లెంగ్త్ ఎలా ఉంటే బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్ కి? ఎంత లెంగ్తీగా ఉంటే అంత చక్కగా ఉంటుంది. ఓకే, రైట్. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో రాజేశ్వరి, ఇప్పుడు చూస్తున్నావా ఈ మోడల్ హెయిర్ చూసామంటే మీడియం లెంగ్త్ లోనే ఉంది. ఓకేనా, ఇది మాత్రం లెంగ్త్ లోనే ఉంది. సో ఎంత లెంగ్త్ ఉన్నా వేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. ఎంత లెంగ్త్ ఉంటే అంత బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తామంటే నీట్ గా మనం చిక్కులు లేకుండా కోంబింగ్ చేసుకుంటాం. చేసిన తర్వాత బోత్ ద సైడ్స్ కొద్దిపాటి హెయిర్ తీసుకుంటాం అన్నమాట. తీసుకున్న తర్వాత అంటే ఫస్ట్ మనం తీసుకునేవి రెండే తీసుకుంటున్నాము. థర్డ్ వన్ ఏం చేస్తామంటే ఏదో ఒక వైపు నుంచి తీసుకుంటూ ఫస్ట్ దాన్ని కిందకి ట్విస్ట్ చేస్తున్నాం. అది రోల్ అయిపోతుంది కిందకి, అది పైకి వస్తుంది అన్నమాట. అంటే చెప్పేదానికన్నా చూస్తేనే క్లియర్ గా అర్థం అవుతుంది మీకు. సో మొత్తం మనం అదే విధంగా రోల్ చేసుకుంటూ హెయిర్ మొత్తం ప్యాక్ చేసుకుంటూ రావాలి. లైక్ అలా వస్తుందని ప్రతి రోలు కింద రోలు పైకి వస్తూ ఉంటుంది. దానివల్ల మనకి రోల్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. చక్కగా అట్ ద సేమ్ టైం మనకి విడ్త్ కూడా అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల వాల్యూమ్ కూడా ఎక్కువగా అనిపిస్తుంది. ఓకే, మరి చూద్దామా హెయిర్ స్టైల్? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనకి బోత్ ద సైడ్స్ కొద్దిపాటి హెయిర్ తీసుకుందాము. సో తీసుకున్న తర్వాత రెండింటిని సెంటర్ కి తీసుకొచ్చేసి తర్వాత ఇంకొక హెయిర్ వచ్చేసి కింద నుంచి తీసుకొచ్చి పైన తీసుకుందని కిందకి రోల్ చేస్తాం మనం. ఓకే, ఈ విధంగా చేయడం వల్ల చక్కటి అల్లికంటూ మనకు వస్తుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. చూడు మనం సో కోంబింగ్ చేసుకుందాం నీట్గా, చిక్కులు లేకుండా ఇలా. సో చూస్తున్నావు రాజేశ్వరి, మనకి ఇంతవరకు కింద ఉన్న హెయిర్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఊడిపోకుండా ఉండాలంటే మనకి రబ్బర్ బ్యాండ్ తో లాక్ వేసేద్దాం. లాక్ పైనుంచి మీరు ముందుగా రెండు పాయల్ లాగా తీసుకొని దాన్ని ఒకదాని తర్వాత ఒకటి దాని కింద నుంచి రోల్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, చూడడానికంటే మనకి ఫ్రెంచ్ ఫ్లాట్ లా కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక సైడ్ నుంచి. దట్ రోల్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఎంత లెంగ్త్ అయినా వేసుకోవచ్చు మనం.
సో ఇప్పుడు ఏం చేస్తాం మనం చూస్తే మనం తీసింది 2 పాయలే, కాకపోతే ఫైనల్గా చూసే ఎంత విడ్త్ వస్తుందో ఇంకా మనకు అందంగా రావాలంటే కొంచెం ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇంకొంచెం మనం తీసిన పాయలన్నీ నీట్గా ఇలా సెట్ చేసుకుంటే ఇంకా చక్కగా కనిపిస్తుంది హెయిర్ స్టైల్. ఓకే, సో ఇది బేసిక్లీ ఏంటంటే వాల్యూమ్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు కూడా కొంచెం వాల్యూమెటిక్ గా కనిపించడం కోసం ఇలాంటి హెయిర్ స్టైల్స్ ప్రిఫర్ చేయొచ్చు అంటారు. ఇప్పుడు చూసిన ఓపెన్ చేస్తే ఎంత మనకి వాల్యూమెటిక్ గా అనిపిస్తుందో చక్కగా. అండ్ రోల్స్ కూడా మనకి బాగా తెలుస్తున్నాయి. అండ్ ఫ్రెంచ్ ప్లేట్ లాగా ఉంది కాబట్టి సో దీనికి ఫ్రెంచ్ రోల్స్ అనేది ఉన్నాయి. ఇప్పుడు చూసిన ఓపెన్ చేసిన వైపు ఎలా ఉందో చైన్ వైపు ఎలా ఉందో చిన్న డిఫరెన్స్ తెలుస్తుంది. రైట్. సో ఈ హెయిర్ స్టైల్ అన్ని రకాల డ్రెస్సెస్ కి బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నాం ఇందాక అమ్మ హెయిర్ చూస్తే మనకి బాగా థిన్గా అనిపించింది. ఈ విధంగా చూస్తే ఏంటి చాలా వాల్యూమెటిక్ మనకి అనిపిస్తుంది. సో దీనికి మనం ఇంకా పిన్స్ పెట్టి సెట్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా, ఈజీగా సెట్ అయిపోయింది. అండ్ ఒక సన్నటి రబ్బర్ బ్యాండ్ ఉంటే చాలు మనకి లాక్ వేసేయచ్చు. సో రాజేశ్వరి చూస్తున్నాం మనకి చక్కగా ఇలా 2 వైపులా మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి ఎన్లార్జ్ అయ్యి చూస్తే ఎంత విడ్త్ అనిపిస్తుందో హెయిర్ స్టైల్. చాలా బాగుంది, చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ అనమాట. మనమే వేసుకోవడానికి కూడా మనం కొంచెం ప్రాక్టీస్ మీద ఇంత చక్కగా వచ్చేస్తుంది. చాలా బాగుంది. దీనికి కూడా హెయిర్ డెకరేషన్ చేస్తున్నారా? చేస్తాను. యాక్సెసరీస్ ఉన్నాయి, లేదంటే టాటూస్ ఉన్నాయి, రెండిట్లో ఏదైనా చేద్దాం. ఓకే, చేస్తున్నామా? చేద్దాం. ఓకే రాజేశ్వరి, ఇప్పుడు చూసావా డెకరేషన్ కూడా మనకు కంప్లీట్ అయ్యింది. చూసా ఎలా అనిపిస్తుందో పార్టీ వేర్ హెయిర్ స్టైల్ లుక్ లో అనిపిస్తుంది మనకి. నిజంగానే, అంటే మనం డెకరేషన్ చేయక ముందర ఒకలాంటి లుక్ వచ్చింది, చేసిన తర్వాత ఇంకా చాలా చాలా చక్కగా ఎన్హాన్స్ అయ్యి టోటల్ గా ఒక పార్టీ వేర్ లుక్ అనేది వచ్చేసింది. సో చాలా బాగుంది, చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. చాలా సింపుల్ గా ఉన్నా కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది హెయిర్ స్టైల్. సో చాలా బాగుంది. మరి ఇంత చక్కటి హెయిర్ స్టైల్ నేర్పించారు, మరి సకులందరికీ ఒక చక్కటి టిప్ కూడా చెప్పండి. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఒక చక్కటి టిప్ చెప్తాను, నోట్ చేసుకోండి. హెయిర్ ఫాల్ అనేది చాలా రీజన్స్ వల్ల అవుతూ ఉంటుంది. డాండ్రఫ్ అవ్వచ్చు, లేదంటే ఎనిమిక్ అవ్వచ్చు, లేదంటే మనకి థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న హెయిర్ ఫాల్ వస్తూ ఉంటుంది. సో ఎగ్ యాక్స్ తీసుకుంటారు 2, లెమన్ స్పూన్స్ వచ్చేసి అంటే లెమన్ జ్యూస్ తీసుకుంటారు 2 టేబుల్ స్పూన్స్, అండ్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటారు 2 టేబుల్ స్పూన్స్. మొత్తం ఈ 3 మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ ఓన్లీ ఫర్ స్కాల్ప్కి మాత్రమే అప్లై చేస్తారు. ఎందుకంటే హెయిర్ మనకి రూట్స్ అనేవి అక్కడి నుంచే ఉంటాయి కదండి, ఓన్లీ స్కాల్ప్కి మాత్రమే అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకుంటే చక్కగా రూట్స్ అనేవి మనకి స్ట్రాంగ్ అవుతాయి. చాలా చక్కటి టిప్ చెప్పారండి. మరి సకులందరి కోసం శోభారాణి గారు చెప్పిన టిప్ మరొకసారి. 2 కోడిగుడ్డు పచ్చసొనల్లో 2 చెంచాల నిమ్మరసం, అలాగే 2 చెంచాల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి జుట్టుకి ఎస్పెషల్లీ స్కాల్ప్కి కనుక పెట్టి కొంచెం మర్దన చేసి అరగంట తర్వాత హెయిర్ వాష్ చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. శోభారాణి గారు ఈనాటి ఎపిసోడ్లో చాలా చక్కటి ఒక హెయిర్ స్టైల్ని నేర్పించడంతో పాటుగా సకులందరికీ యూజ్ అయ్యే ఒక మంచి టిప్ కూడా చెప్పినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఈనాటి సౌందర్య లహరి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మాకు స్త్రీ పురుష భేదం లేదని చాలా మంది పైకి చెప్తుంటారు, కానీ వారి మాటల్లో చేతల్లో వివక్ష మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. ఈ వివక్ష ఒక్క మన దేశంలోనే అనుకుంటే పొరపాటు. ప్రపంచంలోనే అనేక దేశాల్లో ఇదే దుస్థితి నేటికీ ఉంది. కేవలం ఇళ్లలోనే కాదు, పనిచేసే కార్యాలయాల్లో కూడా వివక్ష కొనసాగుతూ ఉంది. సహజంగానే స్త్రీలలో ఎక్కువ మంది పనిచేసే చోట సున్నితంగా మెత్తగా ఉంటారు, కానీ అందరితో సమానంగా పనిచేస్తుంటారు. అయితే సున్నితంగా ఉండే మహిళల పట్ల ఆయా సంస్థల యాజమాన్యాలు చులకనగా వ్యవహరిస్తున్నట్లు ఇటీవల ఒక దేశంలో జరిగిన పరిశోధనలో తేలింది. జీతం విషయంలో, పదోన్నతుల విషయంలో సౌమ్యంగా ఉండే స్త్రీలను తక్కువగా చూస్తున్నారని తెలిసింది. ఆ విషయాలు మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం.
సకలు ఇవాళ మన ఉద్యాన శోభ ఎక్కడికి వచ్చిందో తెలుసా? కాచాగొడవలో ఉన్న లక్ష్మీ గణపతి నర్సరీకి. సో మనతో పాటు గార్డెనింగ్ ఎక్స్పర్ట్ గణపతి గారు ఉన్నారు. ఈ రోజు ఉద్యాన శోభకు సంబంధించి ఏం తెలియజేస్తున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే గణపతి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాం మేడం. ఓకే, మరి ఈ రోజు ఉద్యాన శోభ కార్యక్రమంలో మాకు ఎటువంటి మొక్కలను పరిచయం చేస్తున్నారు? మీకు క్రోడన్స్ మొక్కలండి, ఓకే. బాల్కనీ ప్లాంట్స్. బాల్కనీలో మనకి ఎండ రాకపోయినా గానీ మనకు వచ్చే మొక్కలండి. ఓకే, కోటన్స్ అంటే ఈ మధ్య చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందరూ ఇళ్లలో చిన్న చిన్న అపార్ట్మెంట్స్ లో కూడా మొక్కలు పెంచుకునేందుకు ఇష్టపడుతున్నారు. అవునండి. అలాంటి మొక్కల్లో ఈ రోజు బాల్కనీలో పెంచుకునే మొక్కల్ని పరిచయం చేస్తున్నారు. అవును మేడం. ఓకే, ఫస్ట్ ఏ మొక్క ఉంది? మీకు శాంక్ ఆఫ్ ఇండియా అంటారండి. ఇది శాంక్ ఆఫ్ ఇండియా. శాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఏంటండి దీన్ని స్పెషాలిటీ? ఇది ఏంటంటే అండి, ఇది 2 కలర్లలో ఉంటదండి. షేడ్ చూడడానికి లుక్ బాగుంటదండి. సెంటర్ లో గ్రీన్ వచ్చింది, అవుట్ కట్స్ లో వైట్ మనం పెయింట్ వేసినట్లుగా అనిపిస్తుంది. అవునండి, దీన్ని శాంక్ ఆఫ్ ఇండియా అంటారండి. ఇది మీకు మనం కుండీలో పెట్టుకోవచ్చండి. కుండీలో మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, మనం బాల్కనీ ఎండ కూడా ఎక్కువ అవసరం లేదు. ఎండ ఉన్నా కానీ తట్టుకుంటది. బాల్కనీ స్పెషల్ ఏంటంటే అండి, బాల్కనీలో పెట్టాము ఎండ రావచ్చు రాకపోవచ్చు, అది 2-in-1 గా తట్టుకుంటదండి. ఇది ఓకే, ఇలా కొమ్మలు వస్తూ ఉంటాయా? పక్క నుంచి పిల్లకలు వస్తాయండి. ఇదేంటంటే మన కవర్ లో ఉంది కాబట్టి మట్టిలో బలం సరిపోకండి, అది ఒకటే టైప్ లో వెళ్ళిపోయిందండి. అదే మనం ఇది పెద్ద పాట్ లో పెట్టి పక్క నుంచి పిల్లకలు వచ్చి చెట్టు రౌండ్ కట్ చేసుకోవచ్చు. పైన కట్ చేసుకుంటూ ఉంటే కింద నుంచి పిల్లకలు వచ్చి రౌండ్ గా కనపడుతుందండి. ఓకే ఓకే, చాలా బాగుంది. అంటే ఇది ఎంత కాలం వరకు ఉంటుంది? ఇయర్స్ అని ఉంటుందా? అలాగే ఉండదండి, మనం పెట్టుకునే పాట్ ని బట్టండి. మనం ఒక 8 inch పాట్ పెట్టుకున్నాం అనుకునే ఇది 4 years దాకా ఉంటదండి. తర్వాత ఇంకా పెరిగింది అనుకో ఇంకా పెద్ద పాట్ లో పెట్టుకోవాలండి. ఓకే, కలర్ మాత్రం ఎప్పటికీ ఇలానే ఉంటుంది, కలర్ లో మాత్రం చేంజ్ రాదు. అంటే పండిపోయినాక రాలిపోవడం జరిగినా ఇదే కలర్ లోనే ఉంటదండి. అంతేనండి. ఓకే, స్టార్టింగ్ టు ఎండింగ్ కూడా మనకి ఇదే కలర్ లో ఉంటుంది. ఇది మనకి బాల్కనీలో ఎండ వచ్చినా రాకపోయినా పెంచుకోవచ్చు. వాటర్ ఏ విధంగా ఇవ్వాలి? ఇది దీనికి 3 days కి ఒకసారి వేయాలండి. 3 days కి? చాలా మంది తెలియక డైలీ వాటర్ వేస్తారు. వాటర్ డైలీ వేయడం వల్ల ఆకులు పండిపోయండి, రాలిపోతాయండి. వాటరింగ్ ఎక్కువ అది కూడా ఒక కారణం అవుతుంది అనమాట రాలిపోవడానికి. అంటే ఇండోర్ లో పెంచే అదే బాల్కనీలో పెంచుకునే వాటికి కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలి, ఎక్కువగా వాటర్ ఇవ్వకూడదు. అవునండి. ఓకే ఓకే, నైస్. మరో చెట్టు చూద్దామా? అవును, ఇది ఇంకో ప్లాంట్ అండి. ఓకే, ఇది జూని ప్లస్ అంటారండి, తాయ్ జూని ప్లస్ అంటారు. ఓకే, ఇది ఏంటంటే మనం కటింగ్ కట్ట అవసరం లేదండి, అది మన షేప్ మోడల్ లో అలా వచ్చేస్తుందండి. ఓకే, అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది నెమలి పింఛం లాగా చక్కగా రౌండ్ గా కనిపిస్తుంది. చక్కగా పెరిగే కొద్ది ఇలానే పెరుగుతుంది కానీ దీనికి కొమ్మలు అంటూ రావండి. ఓకే, అది రౌండ్ గా వస్తాయండి కొమ్మలు, కానీ అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళవండి, ఒకటే విధంగా వెళ్తుందండి. ఓకే, దీనికి మీకు హైట్ కూడా 3 feet వరకు వచ్చేస్తుందండి. మాక్సిమం హైట్ అంతే ఉంటుంది. అంతేనండి. అంటే వచ్చిన తర్వాత మనకు రౌండ్ పెరుగుతుందండి. ఓకే ఓకే, హైట్ మాత్రం పెరగదండి ఇంకా. ఓకే ఓకే, హైట్ పెరిగే మొక్కలు మళ్ళీ వేరేగా ఉంటాయి. ఇది బాల్కనీ మొక్క అన్నారు కాబట్టి మాక్సిమం హైట్ ఒక హైట్ వరకు పెరుగుతుంది. అవునండి. ఓకే, మరి దీనికి సాయిల్ ఏ విధంగా మారుస్తూ ఉంటారు? దీనికి మార్చడం అవసరం లేదండి, మనం 1 year కి ఒకసారి అండి ఒక 2 inches మట్టి తీసేసి వర్మి కంపోస్ట్ అని మా దగ్గర 25 kilo bags దొరుకుతాయండి, అవి వేసుకోవచ్చండి. అవి వేస్తే మట్టిలోనండి, మట్టిని కొత్త మట్టి కింద దాంట్లోని శక్తిని ఇస్తుందండి వర్మి కంపోస్ట్. అది వేసుకోవాలండి, సాయిల్ మార్చడం అనేది అవసరం లేదండి. ఎన్ని ఇయర్స్ దీని లైఫ్ ఉంటుంది? దీనికి లైఫ్ అంటే ఏముండదండి, మన సైజ్ పెట్టుకున్న పాట్ని బట్టి ఉంటది. ఇది బాగా ఎక్కువ పెరిగిపోయింది అనుకో భూమిలో పెట్టేసుకోవచ్చు. అంతేగాని దీనికి లైఫ్ గట్ట ఉంటది, సీజనల్ ప్లాంట్ కదండి, ఎప్పుడు గ్రీన్ గానే ఉంటుంది. రైట్, చాలా బాగుంది. దీనికి వాటర్ ఎలా చేయాలి? వాటరింగ్ దీనికి కూడా అంతేనండి. క్రోడల్ మొక్క అంటే మనకి ఇండోర్ ప్లాంట్ లాగా 3 days కి 2 days కి పైన మనం చెమ్మ చూసుకునండి, పైన చెమ్మాయం పొందాం వాటర్ అవసరం లేదు. 3 days కి వేసినా 4 days కి వేసినా పర్వాలేదండి. ఓకే, నైస్, చాలా బాగుంది. ఇందులో మనకి కలర్స్ కూడా ఉంటాయా? దీంట్లో ఒకటే కలర్ ఉంటదండి. ఒకటే కలర్. ఇది జూని ప్లస్. ఇది కాకుండా మీకు సైబ్రస్ అని ఉంటదండి, అది కూడా నెమలి పింఛంలా ఉంటది. అదైతే కుండీలో రాదండి, అదైతే భూమిలో వేయాలి. ఇదైతే మనకి కుండీలోనే పెంచుకోవచ్చు, పెద్దది అయినప్పుడు మనం భూమిలో వేసేసుకోవచ్చు. రైట్, చాలా బాగుందండి. మరి మొక్క చూద్దామా? ఓకే మేడం, ఇది గోల్డెన్ సైబ్రస్ మేడం. ఓకే, ఇది కూడా క్రోటన్ వెరైటీ అండి. ఇది కూడా అంటే మనం ముందు చూసే మొక్కకి ఇది కొంచెం దగ్గరలోనే ఉంది, అది టోటల్ గా గ్రీనిష్ గా ఉంది, ఇది కొంచెం లైట్ గ్రీన్ వచ్చింది. అవునండి, ఇది ఒకటే. ఇది ఇంకా గోల్డ్ కలర్ లో అవుతుందండి పెరిగే కొద్ది. దాని హైట్ వచ్చి పెరగదండి, దీని హైట్ వచ్చి మీకు 8 feet దాకా అవుతుందండి. ఇదే సేమ్ పాట్ లో 8 feet అవుతుందండి. ఓకే, భూమిలో వేసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుందా? 15 feet కూడా అవుతుందండి. ఇదేంటంటే మేడం, ఇది ఇండోర్ లో ఉండడం వల్ల దీనికి స్మెల్ ఉంటదండి. దీని స్మెల్ వల్ల మనకి దోమలు కట్ట రావండి. దీని స్మెల్ బాగుంటదండి, చిన్నపిల్లలు ఉండే ఏరియాలో కట్ట చాలా బాగుంటదండి. అవును, లైట్ స్మెల్ వస్తుంది. లైట్ స్మెల్ కూడా లెమన్ కి కొంచెం దగ్గరలో ఉంటదండి. బాగుంది.
ఓకే ఓకే దీనికి ఎలా వాటరింగ్ చేయాలి? సేమ్ అండి, ఇవి క్రోటన్ వెరైటీ ఏదైనా మనకి 2 days 3 days లేదంటే పైన మనం మట్టిని బట్టి చూసుకుని తీసుకోవాలండి. ఒకవేళ మీరు అన్నారు కదా 15 అడుగుల వరకు పెరిగినాక మళ్ళీ మనం భూమిలో వేసేసుకోవాలా? వేసుకోవచ్చండి కావాలి. ఓకే దీనికి మళ్ళీ మట్టి ఎలా మార్చుకోవాలి? మట్టి మార్చవసరం లేదండి, బాగా పెద్దది అయిపోతే మటుకు పాట్ చేంజ్ చేయాలండి. దీని లైఫ్ ఎంత వరకు ఉంటుంది? లైఫ్ అంటే ఏముండదండి, క్రోటన్ వెరైటీకి లైఫ్ అనేది ఉండదండి. ఎంతకాలం పెరుగుతుంది అంటే దాని బలాన్ని బట్టండి. దీంట్లో బలం లేదనుకో పెరిగిది ఆగిపోద్ది అంతేనండి, అంతేగాని చనిపోవడం అనేది ఉండదండి మాక్సిమం. ఓకే ఓకే అంటే ఎప్పటికీ మనకి ఇదే కలర్ లో ఉంటుంది స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా? లేదండి, ఇది ఫస్ట్ గ్రీన్ వస్తుంది, పెరిగి కొద్ది గోల్డ్ అవుతుంది. దీన్ని గోల్డెన్ జూలీ ప్లస్ అంటారండి దీన్ని. ఓకే 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 పెరిగే కొద్ది గోల్డెన్ కలర్ మారిపోతుంది. రైట్, చాలా బాగుంది. ఓకే గణపతి గారు ఈ మొక్క గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దీన్ని పెట్రోక్రాటన్ అంటారు మేడం. ఇవి ఒకే చెట్టుకు ఒక 4 కలర్స్ తోగా ఆకులు చేంజ్ అవుతాయండి. కనిపిస్తుంది. ఇది కూడా ఇండోర్ లో పెట్టుకోవచ్చు అండి, బాల్కనీ లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే దీనికి ఎండ లైట్ గా అవసరం అండి, కంపల్సరీ లైట్ గా అవసరం అండి. మొత్తం ఇండోర్ పెడితే ఆకు రాలిపోతుందండి. ఓహో కొంచెం మాత్రం ఎండ కంపల్సరీ తగలాలి. బాల్కనీ లో పనికి వస్తుందండి, ఫుల్ ఇండోర్ అయితే పనికిరాదండి. బాల్కనీ లో అయితే చాలా బాగుంటుంది. రైట్, వాటరింగ్ దీనికి ఎలా ఇవ్వాలి? సేమ్ అండి, క్రోటన్ వెరైటీ ఏదైనా మనకి ఇండోర్ ఎండ ఎక్కువ తగలదు కాబట్టి 3 days 4 days కి చూసుకుని మనం తీసుకోవాలి. ఓకే నైస్, బాగుందండి. ఇంకో వెరైటీ చూసేద్దామా? మేడం ఇది ఇంకో వెరైటీ మేడం. దీన్ని పాండా పైకస్ అంటారండి. ఇదేంటంటే మనం కుండీల్లో కూడా పెట్టుకోవచ్చు, దీన్ని భూమిలో ఎక్కువ పెడతారండి. ఇదేంటంటే హైబ్రిడ్ వెరైటీ వల్ల దీన్ని కుండీలో కొంచెం పెద్ద పొట్లో పెట్టుకుని మనం కొద్ది ఎండ తగిలి గడ మన బాల్కనీలో గట్రా పెట్టుకోవచ్చు మేడం. ఓకే ఇలానే గ్రీనిష్ గా ఉంటుంది. దీనికి ఫ్లవర్స్ కానీ ఇంకేం రాదు, ఏమీ రావండి. గ్రీన్ అవుతుంది, ఇది గోల్డ్ కలర్ లో వస్తుందండి. ఫస్ట్ గ్రీన్ కలర్ లో ఉంటది ఆకు, ఇది పెరిగే కొద్ది గోల్డ్ అవుతుందండి. దీన్నే మనం దీన్ని కటింగ్ బాల్స్ అని దీన్ని వెరైటీ డిజైన్ కూడా తయారు చేస్తున్నాం ఈ మధ్యలో. దాంట్లో ఇది ఒక వెరైటీ అండి. ఓహో ఇదే మొక్క ఇదా? ఇదే మొక్క ఇదండి, దీన్ని కటింగ్ బాల్ అంటారండి మేడం. ఓకే ఓకే అంటే ఇది మొక్క దీని ఏజ్ అయితే 8 months అండి. 8 months అండి. దీన్ని అలా తయారు చేయాలంటే మినిమం 6 years నుంచి 5 years నుంచి 6 years పడుతుందండి. చెట్టుని అది అలా పెరగనిచ్చండి, ఒకటే చెట్టుని అన్ని బాల్స్ లాగా. రైట్, చాలా బాగుంది. ఓకే దీని లైఫ్ టైం ఎంత ఉంటుందండి? లైఫ్ టైం అంటే ఏముంటదండి, అది అలాగే క్రోటన్ అలా పెరుగుతూనే ఉంటది. పెరిగి కొలితే దాన్ని అయితే కటింగ్ చేయాలండి. మనం ఏంటంటే అది గ్లోబ్ ఆకారంలో ఉంది, దాన్ని మనం ఇలాగా క్రాస్ ఆకారం ఏ షేప్ కలితే షేప్ మనం కట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే చాలా చక్కగా ఉంది. ఇదే మొక్క దీనికి మనకి 6-8 months అన్నారు కదా, 8 months అప్పుడు ఇలా ఉంటే చక్కగా ఇక్కడ మనకి 6 years వచ్చేసరికి ఇలా తయారవుతుంది. దీనికి ఎన్ని ఇయర్స్ అనే ఉండనే ఉంటుంది, అలాగే ఉంటేనే ఉంటది. వావ్ చాలా బాగుంది. మీరు అన్నట్టు ఇక్కడ గ్రీన్ కలర్ ఉంటే ఇక్కడ ఏజ్ పెరిగి కొద్దీ గోల్డెన్ కలర్ కనిపిస్తుంది. చాలా చక్కగా ఉంది. ఇలాంటివి మనకి ఇంట్లో కానీ ఇంటి ముందు కానీ ఉంటే చాలా అందంగా కూడా కనిపిస్తుంది. రైట్, ఓకే గణపతి గారు ఈ రోజు మా ప్రేక్షకుల కోసం ఉద్యాన శోభలో చాలా మంచి బాల్కనీలో పెంచుకునే మొక్కలను పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలండి. సో చూసారు కదా సకలు, ఇది వాటి ఉద్యాన శోభ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఇజ్రాయెల్ దేశానికి చెందిన ప్రొఫెసర్ షారోన్ ఆధ్వర్యంలో మహిళలు పనిచేసే చోట ఎలాంటి వివక్ష ఎదుర్కొంటున్నారనే విషయం మీద పరిశోధన జరిగింది. ఈ పరిశోధనను ఇజ్రాయెల్లో కాకుండా నెదర్లాండ్ దేశంలోని ఓ ప్రముఖ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులపై చేశారు. సంస్థలో పనిచేస్తున్న 375 మంది ఉద్యోగులను అధ్యయనానికి తీసుకున్నారు. వారి విద్యార్హతలు, పనిచేస్తున్న తీరు, ప్రతిభ, ఉద్యోగంలో వారి స్థాయి, వారికి సంస్థ ఇస్తున్న జీతం, సంస్థ జీతం పెంచిన సందర్భాలను పూర్తిగా పరిశీలించారు. అంతేకాదు ఉద్యోగుల అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అన్నీ సేకరించిన తర్వాత వారికి తెలిసిన విషయం ఏమిటంటే కార్యాలయంలో సున్నితంగా ఉండేవారికన్నా మిగిలిన వాళ్లే సంస్థ నుంచి వివిధ రకాలుగా ఎక్కువగా లాభం పొందుతున్నారు అని. అంటే స్త్రీలే నష్టపోతున్నారని తేలింది. ఇందుకు గల కారణాలు మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను మీకు పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా ఓ సరికొత్త వంటకాన్ని పరిచయం చేయబోతోంది. ముందుగా శ్రీలత గారిని పరిచయం చేసుకుందాం. నమస్తే శ్రీలత గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మోతీనగర్. ఓకే, ఇవాళ మా సకులకు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? పుదీనా సవాలి చేస్తుంది. పుదీనా సవాలి. ఓకే, పేరైతే చాలా కొత్తగా ఉంది సకులు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారండి? చెప్తానండి. మైదాపిండి, పసుపు, ఉప్పు, కారం, నువ్వులు, పుదీనా, కొత్తిమీర, వేయించుకోవడానికి ఆయిల్, గార్నిష్కి కొత్తిమీర అండ్ పుదీనా, సాస్, పెరుగు చట్నీ. ఓకే శ్రీలత గారు, తయారీ విధానాన్ని స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా ఏం చేయాలి? ఒక బౌల్ తీసుకొని ముందు ఆయిల్ పెట్టేసుకుంటే అది వేడి అవుతుంటుంది. ఓకే, స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందామా? ఓకే, ఓకే స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను.
ఆయిల్ వేసుకుంది. ఓకే పిండి కలుపుకోవడానికి బౌల్ కావాలండి. ఓకే ఒక కప్పు మైదా పిండి, చిటికెడు పసుపు, ఓకే ఉప్పు సరిపడా వేసుకోవాలి, కారం కూడా సరిపడా వేసుకోవాలి, ఓకే పుదీనా కూడా ఒక స్పూన్ వేసుకోవాలి, ఎక్కువ కూడా వేసుకోవచ్చు దీన్ని. దీంట్లో వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకున్నాం మనం, చపాతీ పిండిలాగా కలుపుకుంటున్నాం. చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 minutes అట్లనే పెట్టుకోవాలి. ఓకే కాసేపు నానితే బాగా కొంచెం బాగా వస్తుంది కాబట్టి. ఇంకా మనం ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసాం, అన్ని జస్ట్ మనం డీప్ ఫ్రై చేసుకోవడం. మీరు ఇలా కలిపి తీసుకొచ్చిన పిండి ఉందండి? ఉందండి. ఓకే తీసుకోండి. ఓకే ఆల్రెడీ మీరు కలిపి తీసుకొచ్చిన పిండి అది. ఓకే బాగా సాఫ్ట్ గా కూడా ఉంది, అంటే చాలా సేపు నానింది కాబట్టి. ఒక 1/2 hour నానబెట్టాను ఇది. ఓకే అందుకే ఇది కొంచెం మెత్తగా ఉంది. ఓకే నెక్స్ట్ ఏం చేద్దాం? దీన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఓకే ఉండలుగా చేసుకొని పూరి లాగా వచ్చేసుకోవాలి. ఓకే ముద్దలు కట్టేస్తానండి. ఇప్పుడు పూరి చేసుకుందామా? చేసుకో. ఓకే ఇదిగోండి. ఏం పాటలు పాడుతూ ఉంటారు? అన్ని రకాల పాటలు పాడుతుంటాం. ఓకే మనం పైపిండి కూడా వేసుకుని ఎలా అయితే పూరి చపాతీ చేసుకుంటామో అలా తిక్కుకుంటున్నాము. మా సకుల కోసం ఒక పాట పాడండి. టీవీలో వచ్చే సాంగ్సే వాడతాను. ఓకే సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, జ్ఞానకాంతి దీపం, సాయి భవ్యనామం, సర్వపుణ్యధామం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం. చాలా బాగా పాడారండి. చాలా మంది ఆడవాళ్ళకి సంగీతం అంటే ఇష్టం ఉంటుంది, చాలా బాగా చక్కగా పాడారు. ఓకే ఆయిల్ కూడా బాగా వేడైంది మనకి. బాగా వేడైంది. ఇది కాలిందండి, ప్లేట్లో తీసుకుందాము. ఓకే ఇది స్నాక్ ఐటమ్ లాగా తీసుకోవచ్చు, అన్నంలో పప్పు ఉన్నప్పుడు కూడా ఓకే కొంచెం బాగుంటుందండి. ఓకే ఇది కారం వేసాను కదా, టేస్టీ ఉంటుంది. మనం పిండి కలిపి పెట్టుకుంటే త్వరగానే చేసేసుకోవచ్చు, అంటే ఎక్కువ టైం కూడా పట్టదు. ఎక్కువ పట్టదు కానీ ఈ పిండి సాగుతూ ఉంటుందండి. ఓకే మైదా పిండి కదా, ఓకే ఇది సాగుతూ ఉంటుంది. అది గోధుమ పిండి అయితే ఎట్లా చేస్తే అట్లా వస్తుంది. కాకపోతే క్రిస్పీ కావాలంటే ఈ పిండి మాత్రమే వేసుకోవాలి. ఓకే పల్చగా ఉండటం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటుంది, పైగా నిల్వ కూడా ఉంటుంది కదండి. నిల్వ ఉంటుందండి, మురుకులు చేస్తే ఎట్లా నిల్వ ఉంటాయో అవును సేమ్ అట్లానే ఉంటుంది. ఓకే ఇది పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా కలర్ఫుల్ గా కూడా కనిపిస్తోంది. ప్లేట్లో వేద్దామండి. ఓకే గార్నిష్ చేసుకుందాం మేడం. ఇప్పుడు ఓకే పెరుగు చట్నీ, ఓకే టమాటా సాస్, కర్రీస్తో తిన్నా బాగానే ఉంటుంది. ఓకే పుదీనా సవాలి రెడీ అయిందండి, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండానండి. ఓకే సకులు పుదీనా సవాలి రెడీ అయిపోయిందండి. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూద్దాం. పుదీనా సవాలికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, నువ్వులు, పుదీనా, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, వేయించడానికి నూనె. తయారు చేసే విధానం: ముందుగా 1 కప్పు మైదా పిండి తీసుకుని చిటికెడు పసుపు, ఉప్పు, తగినంత కారం, నువ్వులు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ పుదీనా, కొద్దిగా వాటర్ వేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి బాండీలో ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకుని చపాతీ కంటే సన్నగా తిక్కుకోవాలి. వీటిని కాగిన నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. పెరుగుతో కానీ టమాటో సాస్ తో కానీ తింటే ఈ పుదీనా సవాలి చాలా రుచిగా ఉంటుంది. చూసారుగా సకులు పుదీనా సవాలికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో.
శ్రీలత గారు చాలా చక్కగా ఉందండి, చాలా క్రిస్పీగా, చాలా ఆ సాస్ టేస్ట్ కూడా తగులుతూ ఉంటే చాలా క్రిస్పీగా, ఇది చాలా చక్కగా ఉందండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా కూడా బాగుంటుంది. అలాగే మీరు అన్నట్టు మనకు రైస్లోకి కూడా నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. శ్రీలత గారు పుదీనా సవాలి చాలా చక్కగా ఉందండి. ఇంత మంచి వంటకాన్ని మా సకులకు పరిచయం చేసినందుకు మీకు టీటూస్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ అన్ని రకాల మసాలాలు అందిస్తున్న విజయ స్పైసెస్ వారి నుంచి ఈ గిఫ్ట్ హ్యాంపర్ మీకోసం. ఈటీవీ సఖి వాళ్ళకు కూడా ధన్యవాదాలండి. చూసారుగా సకులు, ఇవాళ శ్రీలత గారు చేసిన వంటకాన్ని మీరు కూడా ఇలాంటి వంటకాలని తయారు చేస్తారా? ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 04023255654. చూసారుగా సకులు, ఇదే ఇవాళ వంటల సందడి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మన సమాజంలోనే కాదు, ప్రపంచంలోనే స్త్రీలు ఇలా ఉండాలి, పురుషులు ఇలా ఉండాలి అనే కొన్ని కొలమానాలు ఎప్పుడో ఏర్పడిపోయాయి. వాటిని దాటి సమాజం ముందుకు వెళ్లడం లేదు. ఒకవేళ కొంతమంది అధిగమిస్తున్న సంప్రదాయాల పేరుతో వెనక్కు లాగుతున్నారు మరికొంతమంది. స్త్రీలు ఎక్కువగా మాట్లాడినా, దూకుడుగా ప్రవర్తించినా సమాజం స్వీకరించే స్థాయికి ఇంకా పూర్తిగా రాలేదనే చెప్పాలి. అందువల్లే పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు తమ ప్రతిభకు, నైపుణ్యానికి తగిన జీతాన్ని, పదోన్నతిని పొందలేకపోతున్నారు. ఇజ్రాయెల్కి చెందిన ప్రొఫెసర్ షారోన్ తన పరిశోధన ద్వారా సున్నిత స్వభావం గల స్త్రీలు ఇతరులతో సమానమైన జీతాన్ని అందుకోలేకపోవడానికి కారణం కేవలం వారి సౌమ్యమైన గుణమేనని తేల్చి చెప్పింది. అంటే తన పని తాను సున్నితంగా చేసుకుంటూ వెళ్లే స్త్రీలకు గుర్తింపు లేదన్నమాట. మళ్ళీ మాట్లాడుకుందాం, ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. టెక్నాలజీకి సంబంధించి, సోషల్ నెట్వర్క్ సంబంధించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మన సక్సెస్ మంత్రాలు తెలుసుకుంటున్నాం కదండి. మరి ఈ రోజు మరింత ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడానికి మనతో ఉన్నారు కంప్యూటర్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు. మరి దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ రోజు తను మనకి ఇవ్వబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం శ్రీధర్ గారు. నమస్తే శ్రీధర్ గారు, ఈ రోజు మా సకులకి సక్సెస్ మంత్ర కార్యక్రమంలో దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు? జనరల్గా మనం ఇంతకు ముందు ఉపాధి అవకాశాలు ఎలా పొందాలి, టెక్నాలజీని యూజ్ చేసుకొని చెప్పుకున్నాం కదా. అలాగే వీటిలో కొన్ని ఫేక్ కూడా ఉంటాయి. అంటే మీరు ఇంటి దగ్గర కూర్చొని నెలకు 30,000 సంపాదించుకోవచ్చు, 40,000 సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అని రకరకాల అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. చాలా మంది బ్లైండ్ గా వాటిని నమ్మేసేస్తూ వాటికి డబ్బులు కట్టడం పాటు రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అసలు ఫేక్ జాబ్స్ అనేది ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలి, సో వాటి వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫేక్ జాబ్స్ ని గుర్తించడం ఎలా అంటే జనరల్గా మనకి ఈ పర్టికులర్ 30,000 40,000 సంపాదించుకోవాలనుకున్న వాటిలో ఏ టైప్ ఆఫ్ సీరియస్ వర్క్ ఉండదు. అంటే మనం ఏదన్నా డబ్బు సంపాదించాలంటే కనుక మనం బాగా కష్టపడితే డబ్బు వస్తుందంటే కనుక దానికి ఒక లాజిక్ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేటప్పటికే వాళ్ళు సింపుల్ గా ఎలాంటి చెబుతారంటే, మీకు ఒక JPEG ఇమేజెస్ ఇస్తాం, ఫొటోస్ ఇస్తాం, వాటిని స్కాన్ చేసేసి వాటిని ఎడిటబుల్ టెక్స్ట్ గా, అంటే మనం జనరల్ గా ఏంటంటే ఏదైనా టైప్ చేస్తాం, MS Word లో వీటిలో టైప్ చేస్తాం, అలా టైప్ చేయాల్సిన పని లేకుండా ఫొటోస్ ని స్కాన్ చేసేసి OCR సాఫ్ట్వేర్ తో మీరు ఎడిటబుల్ టెక్స్ట్ గా మార్చండి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో దాని వలన యాక్చువల్గా కంపెనీకి వచ్చే బెనిఫిట్ ఏంటన్నది ఎవరు లాజిక్ ఆలోచించరు. సో ఎడిటబుల్ టెక్స్ట్ గా మార్చడానికి వచ్చేటప్పటికి కొంతమంది చెబుతారు లైబ్రరీస్ వాళ్ళ కోసం ఇలాంటిది మారుస్తూ ఉంటారని చెబుతారు. కానీ ఇలాంటివి 100% వచ్చేటప్పటికి ఫేక్ జాబ్స్ మాత్రమే. వీళ్ళు ఏం చేస్తుంటారంటే, వన్స్ మనకు జాబ్ ఇచ్చిన తర్వాత మనం ఇదేదో మంచిదని చెప్పేసి నమ్మి వర్క్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ఫైనల్ గా మంత్ మొత్తం అయిపోయిన తర్వాత అమౌంట్ రావాల్సిన టైంలో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు, మీకు 95% యాక్యురసీ మా టర్మ్స్ అండ్ కండిషన్స్ లో అడిగి ఉన్నాము, కానీ మీరు ఇచ్చిన యాక్యురసీ 70% మాత్రమే ఉంది. ఫలానా దగ్గర ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి, ఫలానా దగ్గర కామా అనేది పెట్టాలి, మీరు కన్వర్ట్ చేసిన దాంట్లో ఫుల్ స్టాప్లు కామాలు సరిగా లేవు, లేదా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, ఇలా రకరకాల వంకలు పెట్టేసేసి పేమెంట్ స్టాప్ చేస్తూ ఉంటారు. అలా 3-4 నెలల కష్టపడిన తర్వాత అక్కడ వాళ్ళు ఎలాంటి పేమెంట్ చేయరు. మనం అడుగుతా ఉన్నామంటే కనుక పూర్తిగా మనకు వర్క్ ఇవ్వడం కూడా స్టాప్ చేసేస్తూ ఉంటారు. ఇలాగా మనకి పూర్తిగా బోర్డు తిప్పేసిన సంస్థలు ఎన్నో ఉన్నాయి గత 10 సంవత్సరాలుగా. సో ఎప్పుడైనా కానీ ఇలాగా ఇంటి దగ్గర కూర్చొని మనం ఏం చేయాల్సిన పని లేకుండా ఒక కంప్యూటర్ ఉంటే చాలు, ఒక ఫోన్ ఉంటే చాలు, మీరు వేలాది రూపాయలు సంపాదించవచ్చు అని చెప్పేసి అనేది డెఫినెట్ గా ఒక ఫేక్. ఇలాంటివే కాదు, ఇంకా కొన్ని ఉంటాయి. ఏంటంటే మీరు యాడ్లు క్లిక్ చేస్తూ ఉండండి, మీరు ఏం చేయాల్సిన పని లేదు, మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు, రోజుకు ఒక 10-20 యాడ్లు క్లిక్ చేస్తూ ఉండడం, మీకు కన్ఫర్మ్ యాడ్లన్నీ మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి అంటూ ఉంటారు.
సో యాక్చువల్గా యాడ్లు క్లిక్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయి అన్నది సగం వరకు కరెక్టే. అది ఎప్పుడు గూగుల్ యాడ్సెన్స్ లేకపోతే ఇలాంటివి వచ్చేటప్పటికి మనకు సొంత వెబ్సైట్ ఉండో లేకపోతే కనుక వేరే వాళ్ళ వెబ్సైట్ కు సంబంధించేసి మనం యాడ్లు క్లిక్ చేసినప్పుడు కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. కానీ ఇంటెన్షనల్ గా క్లిక్ చేయడం అనేది ఇల్లీగల్ అన్న విషయం ఫస్ట్ మనం గమనించాలి. సో గూగుల్ వాళ్ళు ఇంటెన్షనల్ గా మన యాడ్లు క్లిక్ చేస్తున్నాం అన్న విషయం తెలిస్తే కనుక ఆటోమేటిక్ గా మన అకౌంట్ సస్పెండ్ చేస్తారు, బ్లాక్ చేస్తారు. సో దాంట్లో కూడా ఎలాంటి లాజిక్ లేదు. సో డెఫినెట్ గా ఇలాంటి వాటిని కాకుండా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా జెన్యూన్ గా మన క్లాసులు చెప్పుకోవటము, వెబ్సైట్ రన్ చేసేసుకోవటము, యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవటము, వీటి ద్వారా మనం సంపాదించుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు అంటే ఆన్లైన్ జాబ్స్ని నకిలీ జాబ్స్ అనేవి ఎలా మనం గుర్తించవచ్చో చెప్పారు. అసలు ఇది జెన్యూన్ ఆన్లైన్ జాబ్ అనేది గుర్తించడం ఈజీ అంటారా? జెన్యూన్ ఆన్లైన్ జాబ్ అనేది వాస్తవంగా థర్డ్ పర్సన్స్ ద్వారా ఓన్లీ ఫ్రీలాన్సింగ్ సంబంధించిన జాబ్స్ ఉంటాయి. ఫ్రీలాన్సింగ్ అంటే ఏదో సబ్జెక్ట్ లో మనం ఎవరికో టీచ్ చేయడానికి మనం స్టూడెంట్స్ ని వెతికి పట్టుకోలేం కాబట్టి కొన్ని వెబ్సైట్లు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మనల్ని ఒక టీచర్ గా ఎన్రోల్ చేసుకుంటారు, అలాగే స్టూడెంట్స్ కూడా ఎన్రోల్ చేసుకుంటారు. చేసుకొని మనం టీచర్ గా ఎంతో కొంత అమౌంట్ కోట్ చేయాల్సి ఉంటుంది. నేను ఫలానా సబ్జెక్ట్ నేర్పించడానికి ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తాను అన్నది కోట్ చేస్తే అందరికంటే మనం తక్కువ కోట్ చేస్తున్నాం అనుకోండి, స్టూడెంట్ అనేవాళ్ళు మనం చూస్ చేసుకుంటారు. మన ఎక్స్పీరియన్స్ ని బట్టి అక్కడ మనం మన ప్రొఫైల్ లిస్ట్ చేస్తాం కదా, ఆ డీటెయిల్స్ ని బట్టి. సో ఫ్రీలాన్సింగ్ సంబంధించినవి కావచ్చు, ఇలాంటి వాటిని అక్కడ మీకు నేచర్ ఆఫ్ వర్క్ అనేది మనం స్టడీ చేస్తే కనుక దాంట్లో జెన్యూనిటీ చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే జెన్యూన్ జాబ్స్ ఏవి కూడా మీరు ముందు డబ్బులు కట్టండి అని చెప్పేసి ఎవరు అడగరు. సో అక్కడ మనం ఫ్రీగా రిజిస్టర్ చేసేసుకోవచ్చు, రిమైనింగ్ సర్వీసెస్ అంతా వాళ్ళు ఫ్రీగానే ఇస్తూ ఉంటారు. వాటిల్లో మనకి ఇన్కమ్ కూడా వచ్చేటప్పటికే రీజనబుల్ గా వస్తూ ఉంటుంది. మనకి ఏదో రాత్రికి రాత్రి కోట్లు సంపాదించుకోవడం, లక్షలు సంపాదించుకోవడం పాసిబుల్ కాదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే మీకు వర్క్ ఏమీ చేయాల్సిన పని లేకుండా నెలకు 30,000-40,000 సంపాదించుకోండి అంటూ ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ వీటిని జెన్యూన్ గా మనం గుర్తించవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియకుండా అవుట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ ఏదో జాబ్ అనుకొని మనం ఇమీడియట్గా సంపాదించుకోవచ్చు డబ్బులు అనేసి మనం వాళ్ళకి డబ్బులు కట్టేసి జాబ్లో జాయిన్ అవుతాం. దాని తర్వాత అది ఫేక్ అని తెలిసిపోతుంది, టెన్షన్ పడుతుంటాం, బాధపడుతుంటాం. మరి మనం కట్టిన డబ్బును మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవాలంటే దానికైనా ప్రాసెస్ ఉంటుందండి? చాలా మంది వచ్చేటప్పటికి ఇలాగా నెలకు 4,500, 9,000 ఇలాగ డిఫరెంట్ తక్కువ అమౌంట్ కదా అని చెప్పేసి కట్టడానికి సిద్ధపడుతూ ఉంటారు. సో వాళ్ళు తర్వాత ఏదన్నా ఇలాంటిది డబ్బులు వెనక్కి రిటర్న్ రాకపోయినా లేదా పర్టికులర్ సంస్థ బోర్డు తిప్పేసినా గానీ సింపుల్ గా ఏంటంటే పోయింది తక్కువ అమౌంటే కదా, మళ్ళీ మనం బయటకు చెప్పుకుంటే కనుక పరుగు పోతుంది అని చెప్పేసి పోలీస్ కేసు దాకా కూడా వెళ్ళరు. సో డెఫినెట్ గా మనం కేసు ఫైల్ చేయగలిగితే కనుక మన అమౌంట్ మనకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అమౌంట్ కట్టముందే అడిగే ఏ పర్టికులర్ జాబ్ ని మనం నమ్మకూడదు. సో దానికంటే ఆల్టర్నేటివ్స్ ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు ఆన్లైన్ జాబ్స్ గురించి నెట్ లో వెతికితే కనుక ప్రతి వెబ్సైట్ గురించి అంటే ప్రతి జాబ్ గురించి పర్టికులర్ దాని నేచర్ ని బట్టి రివ్యూస్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో ఆల్రెడీ చేసిన వాళ్ళు వాళ్ళ సొంత అనుభవాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. గూగుల్లో మనం వెతికితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వెబ్సైట్ గురించి మనం వెతికితే కనుక సో ఆ వెబ్సైట్ ఫేక్ లేకపోతే కనుక జెన్యూన్ అన్నది వెతికితే కనుక ఆల్రెడీ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటిని కూడా కొంతమంది ఇంటెన్షనల్ గా వాళ్ళే రాసేసుకోవడం, జెన్యూన్ గా పాజిటివ్ రివ్యూస్ ఇస్తూ ఉంటారు. సో మనం ఫస్ట్ గూగుల్లో చర్చి పేజీలో ఫస్ట్ పేజీలో కాకుండా థర్డ్ పేజీకి, ఫోర్త్ పేజీకి వెళ్ళేసి వివరంగా చదవగలిగితే కనుక నిజంగా జెన్యూన్ గా రాసిన వాళ్ళే 3వ పేజీలో 4 పేజీలో ఉంటాయి. ఈ ఫస్ట్ పేజీలో వచ్చే ఏంటంటే వీళ్ళు SEO చేసేసి ఆప్టిమైజ్ చేసేసుకొని ఫస్ట్ పేజీలో వచ్చే విధంగా చేసుకుంటా ఉంటారు. మనం వాటిని చూసి నమ్మేసేస్తుంటాం బ్లైండ్ గా. సో ఇలాగ స్టడీ చేసుకుంటే ఏది జెన్యూన్ ఏది ఫేక్ అన్నది స్టడీ చేసుకోగలిగితే కనుక డెఫినెట్ గా మనం అంటే మన డబ్బు టైం ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనం ఇనీషియల్ గా వాళ్ళు డిపాజిట్ చేయబోయే ముందు చెప్పే డబ్బుతో పాటు మన వాల్యుబుల్ టైం ను కూడా కోల్పోతున్నాం అనే విషయం అర్థం చేసుకోవాలి. సో దానికంటే జెన్యూన్ వాటిని గుర్తించేసి దాని మీద టైం స్పెండ్ చేస్తే ఎంతో కొంత మనకి కెరీర్ లో ఎదిగినట్లుగాను ఉండగలుగుతాం. శ్రీధర్ గారు ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ని మా సకులకు అందించారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ సక్సెస్ మంత్ర కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. కార్యాలయాలలో పనిచేస్తున్న స్త్రీలు సున్నితంగా ఉండడం వల్లే నష్టపోతున్నారు. వారి జీతాన్ని సంస్థ యాజమాన్యం పెంచకపోవడానికి కారణం కేవలం వారి నిశ్శబ్దమేనట. తక్కువ జీతం ఇచ్చినా పని ఎక్కువ చెప్పినా పెద్దగా మాట్లాడరని సంస్థ గుర్తించి వారి నైపుణ్యాన్ని వాడుకుంటుందని ప్రొఫెసర్ నిర్వహించిన పరిశోధనలో తేలింది. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు, ఉద్యోగస్తులను తొలగించాల్సినప్పుడు సంస్థలు ఇలాంటి వారిపైన వేటు వేస్తుందని చెప్పింది. అందుకే నేటి తరం స్త్రీలు తమ ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైనప్పుడు నిష్కర్షగా మాట్లాడగలగాలి.
ఎక్కువ ప్రైవేట్ సంస్థలు మగవారితో పోలిస్తే మహిళల డిమాండ్లను 20% తక్కువ పట్టించుకుంటున్నాయి. అందుకే నేటి స్త్రీలకు నైపుణ్యాలతో పాటు అన్యాయాన్ని ఎదిరించి తమ హక్కులను కాపాడుకునే ధైర్యం కూడా ఉండాలి. సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.